నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ మిద్దే. అండ్ హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. అలాగే ప్రతి ఒక్కరి నోలలో నానుతోంది హైడ్రా. అయితే హైడ్రా ఇన్కన్వెన్షన్ కూల్చింది. అలాగే ఇంకొన్ని ప్రముఖులవి బిల్డింగ్లు కూల్చామంటూ చెప్పుకొస్తూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అసలైన టార్గెట్ ముందుందా? ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ సల్కం చెరువుని ఆక్రమించి ఉమెన్స్ కాలేజ్ కట్టారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ కాలేజీని కూల్చడానికి హైడ్రా సిద్ధమవుతుందా అనే వార్తలు వచ్చాయి. మరి దీనిపైన ఓవైసీ బ్రదర్స్ కూడా స్పందించి ఉన్నారు. ముందుగా అక్బరుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ ఏదైతే ఈ హైడ్రా కాలేజీని కూల్చడానికి వస్తుంది అని సమాచారం తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ కూడా. ఒకరేమో ప్రభుత్వ కార్యాలయాలను కూల్చే దమ్ముందా, ముందు జిహెచ్ఎంసీ కార్యాలయాలను కూల్చాలి, అలాగంటే ఆ నక్లెస్ రోడ్ని కూడా కూల్చేయాల్సి వస్తుంది, మరి ముందు వాటి సంగతి చూడండి అని ఒకరంటే, ఇంకొకరేమో నన్ను తుపాకులతో కాల్చండి, నాపై గుల్ల వర్షం కురిపించండి, కానీ పేద విద్యార్థులకు మేము విద్యను అందిస్తున్నాము, ఆ బిల్డింగ్ జోలికి మాత్రం రాకూడదు అని చెప్పేసి ఒకరు అంటున్నారు. అయితే మామూలుగానే రాజకీయ పరంగా ఓల్డ్ సిటీ అన్నా లేదా ఓవైసీ బ్రదర్స్కి సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి కొన్ని అంశాలు సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు హైడ్రా వెళ్తున్న స్పీడ్ చూస్తుంటే మరి ఓవైసీ కాలేజ్ కూడా చూద్దాం మనం ఒకసారి. ఏదైతే సల్కం చెరువు బండ్లాగూడ దగ్గర ఉంటుంది, ఇది ఆ చెరువు. ఇక్కడ చూస్తే ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజు. దీని మీదనే ఇప్పుడు ప్రస్తుతం చర్చ అంతా. అటు ప్రతిపక్షాలు బీజేపీ నుంచి కొంతమంది నాయకులు రేవంత్ సర్కార్ని ఛాలెంజ్ చేస్తున్న పరిస్థితి. అయితే హైడ్రా కూడా ఓవైసీకి సంబంధించి నోటీసులు ఇచ్చిందని తెలుస్తూ ఉంది. మరి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడంతోనే దీన్ని కూలగొట్టడానికి సిద్ధమవుతుందా, ఈ బుల్డోజర్ ఇక్కడ దాకా వెళ్తుందా అనేది కూడా మనం చూడాల్సిందనమాట. అంటే ఇప్పుడు అదొక హాట్ టాపిక్. ఎందుకంటే చాలా వరకు ఓల్డ్ సిటీకి సంబంధించి ఏదైనా కానీ డెవలప్మెంట్ అయినా ఏదైనా కన్స్ట్రక్షన్ అయినా చేయాలంటే కాస్త వెనకంజ వేస్తుంది ప్రభుత్వం. మరి చూడాలి, రేవంత్ సర్కార్ ముందల ఇదో పెద్ద టాస్క్ అన్నమాట. మ్యాప్ని చూస్తే క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇది పూర్తి స్థాయి చెరువు. కానీ ఇక్కడ మొత్తము అసలు ఇప్పటివరకు ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటంటే హైడ్రా కండిషన్స్ ఎఫ్టీఎల్ పరిధిలో లేదా బఫర్ జోన్ కావచ్చు, రెస్ట్రిక్టెడ్ జోన్ వరకు కావచ్చు, కొన్ని జోన్లు ఉన్నాయి. ఆ జోన్ల పరిధిలో అయితే కూలుస్తామంటున్నారు. అయితే ఇక్కడ ఈ కాలేజీ చూసుకుంటే ఫాతిమా కాలేజు డైరెక్ట్ సగం చెరువులోనే ఉంది. సగం చెరువులో మొత్తం ఇక్కడ దాకా సగం చెరువు వరకు ఆక్రమించేసి కాలేజ్ కట్టినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంత స్పష్టంగా అంటే ఇది ఒక దాదాపు 0.377 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న చెరువు ప్రస్తుతం అయితే ఒక 0.111 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందని ఒక నివేదిక తెలుపుతోంది. అయితే ఇక్కడ చాలా వరకు ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే కూడా మనకు తెలిసిపోతుందన్నమాట. మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. మామూలుగా మీ మొబైల్లలో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినా ఈ దీని కాలేజ్ అడ్రస్ కొట్టినా కూడా ఈజీగా అర్థమైపోతుంది, ఇది ఆక్రమణకు గురైంది, ఈ ప్రాంతం అంతా ఆక్రమణకు గురైంది. చూడండి చెరువు ఏ విధంగా అయిపోయింది. యాక్చువల్ చెరువు ఇదంతా ఉంటే ఇక్కడ ఇది మిగిలి ఇక్కడైతే మొత్తము ఆ కలుపు అవంతా పేరుకుపోయి, అలాగే ఇక్కడ చూస్తే ఇది ఓవైసీ కాలేజు. అలాగే కొద్దిగా ఇక్కడ కూడా చూసుకుంటే మనం ఇక్కడ కొద్ది ఆక్రమణ ఉంది, మరి ఇదెవరిదో తెలీదు. అండ్ ఈ బార్డర్ అంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలోనే నిర్మాణాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓవైసీ ఏదైతే కాలేజ్ ఉందో అదొకటే కాదు, ఇక్కడ చాలా వరకు కూల్చాల్సి వస్తుంది. ఇక్కడ ఏదైతే ఈ ఓవైసీకి సంబంధించి కాలేజ్ ఉందో అదైతే మరీ దారుణం. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ సగం వరకు చెరువులోకి వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకోకపోతే ఇంకా ముందరికి వెళ్ళే వాళ్ళేమో, కానీ ఇక్కడ వరకే సరిపోతుంది అనుకొని
ఆగిపోయి ఉంటారు. మరి ఇక్కడ అసలైన ఏందంటే బీజేపీకి సంబంధించిన నేతలు ఏమంటారంటే, ఖచ్చితంగా ఓవైసీ కూల్చే దమ్ముందా? అటు సోషల్ మీడియాలో గూడంగా రేవంత్ సర్కార్‌కి ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. ఎట్లాగంటే ఇక ఆ భాష మనం వాడకూడదు గానీ, నువ్వు ఈ నాగార్జునది కూల్చింది పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్‌ది కూల్చడం పెద్ద విషయం. అలాగే ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇవి ఉన్నాయో, ఆ చుట్టుపక్కల మీ నేతలు, మీ పార్టీలో చేరిన నేతలు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌజులు గూడంగా కూల్చితేనే అసలైన హైడ్రా పనితీరు తెలుస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే నిన్న మొన్న తాజా కొన్ని ఘటనలు చూసుకుంటే మణికొండ కావచ్చు, అటు రాయదుర్గం ఆ ఏరియాలో సామాన్యుల నుంచి కొద్దిగా వ్యతిరేకత వచ్చింది. అంటే 40 ఏళ్లకు పైగా ఉన్న ఇళ్లను ఎలా కూలుస్తారు? కోర్టు కేసుల్లో నడుస్తున్న ఇళ్లను ఎలా కూలుస్తారు అనే అంశం తెర మీదకొచ్చింది. కాకపోతే మరి ఇక్కడ ఓవైసీ బ్రదర్స్‌కి సంబంధించి ఎందుకంటే ఇది కీ పాయింట్. ఇది గనక ఎందుకంటే చెరువులోనే ఉంది మనకు కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో. ఇది గనక కూల్చకపోతే హైడ్రాని ఆపేయాల్సొస్తుందేమో అనే విధంగా ఒక వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది. రేవంత్ సర్కార్ మరి ఆల్రెడీ కొంతమంది నేతలు అంటున్నారు, మీరు హైడ్రా తెచ్చిందే ఏ ఏ నేపథ్యంలో తెచ్చారో గానీ పూర్తి స్థాయిలో పని చేసేటే విధంగా ఉండాలి. అలాగే నిష్పక్షపాతంగా చేసే విధంగా ఉండాలని అంటున్నారు. మరి ఎందుకంటే అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ మేము కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తాము. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తాము. లేదా తెలంగాణ అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాము అని అన్నది. మరి అప్పుడు అసద్ భాయ్, రేవంత్ భాయ్ అనుకున్నారు. మరి ఇక్కడ బాయ్ బాయ్ చెప్పుకుంటారు 2 పార్టీలు. లేదంటే ఇక్కడ ఏ విధమైన ఆందోళన ఆందోళనలకు వెళ్తారు. అసలు నిజంగానే ఏవి రంగనాథ్‌కి గూడంగా ఏదైతే హైడ్రా కమిషనర్ ఆయన గూడంగా ఇది పెద్ద సవాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ నోటీసులు ఇచ్చామనే వార్తలైతే ఉన్నాయి. కానీ ఇంకా అంత యుద్ధ ప్రాతిపదికనైతే ఇక్కడ పోలేదు. ఎందుకు అంటే గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తుందా? ఇన్‌కన్వెన్షన్‌ని కూల్చినంత స్పీడ్‌గా ఓవైసీది ఇప్పుడు మామూలుగా నాగార్జునదైతే చెరువు ఎఫ్‌టీఎల్‌కి ఆనుకోనుంది ఆ ఇన్‌కన్వెన్షను. ఇక ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ అయితే పూర్తి స్థాయి చెరువులోనే ఉంది. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నేత అది మన రిపీట్ ఓవైపు బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీకి సంబంధించి అనురాగ్ యూనివర్సిటీని కూలుస్తామని ఏదైతే సమాచారం ఉందో, మరి ఇది కూడా ఈ కాలేజ్ కూడా ఒక అంశానికి వస్తుందన్నమాట. ఎందుకంటే హైదరాబాద్లో ఉంది. అందులోనూ బండ్లగూడ ప్రాంతంలో ఈ చెరువు ఉండడం, అలాగే చెరువు కూడా చాలా కబ్జాకు గురైంది అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీని పూర్తి స్థాయి విస్తీర్ణము ఈ విధంగా ఉండేది. దీని పూర్తి స్థాయి విస్తీర్ణం. కానీ ఇక్కడికి ఆల్మోస్ట్ 70% ఈ ప్రాంతము, అలాగే ఈ ప్రాంతం 70% ఆక్రమణకు గురైనట్టు ఈజీగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది? అదే దూకుడు మీద హైడ్రా బుల్డోజర్‌ని ఏదైతే ఈ కాలేజ్ గేట్ ముందు ఆపి ఆ గేట్‌ని పూర్తి స్థాయిలో బిల్డింగ్‌ని కూలగొడతారా? మళ్ళీ తిరిగి ఆక్రమణకు గురైన ఏదైతే ఆ ల్యాండ్‌ని, ఆ చెరువుని పునరుద్ధరిస్తారా అనేది వేచి చూడాల్సిందే. మరి దీని మీద ఓవైసీ బ్రదర్స్ కూడా పెద్ద ఎత్తున సవాల్ చేస్తున్నారు. ఇది రాజకీయ పరంగా లేదా స్థానికంగా కూడా ఎటువంటి ఆందోళనలకు దారితీస్తుంది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చూడాలి మరి ఇది ఏ విధంగా ముగుస్తుందో అనేది.